వెంటనే మనం స్కూల్లో సారో మేడమో ఒక దెబ్బ వేసింది మన మీద, ఇంటి నుంచి ఉరుకుతాం ఇట్లా తల్లిదండ్రులం. ఎందుకు కొట్టినామా అని కొట్టనీకి పంపించినామా? ఎందుకంటున్నాం ఆ మాట అంటే సంవత్సరానికి 1,40,000 కడుతున్నాం కాబట్టి, విద్యను కొంటున్నాం కాబట్టి. ఇట్లా కొంటున్నప్పుడు గురువుల పైన గౌరవము పోతున్నది. ఇక మూడోది, మనం వేదము ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ మనకు అదే ఇంత వేదం మనకు అర్థం కావాలంటే దాదాపు జీవితం మొత్తం దానికి ఇచ్చేయాలి. జీవితం మొత్తం అందరూ వేదానికే ఇస్తే మిగిలిన పనులు ఎట్లా నడవాలి అనే ఉద్దేశంతో ఒక్కో దానికి ఒక్కొక్కటి పెట్టి లాస్ట్కు మరి సామాన్యులకి వేద జ్ఞానం కావాలి కదా. వేదం రాకున్నా సరే కానీ దానిలో ఉన్న జ్ఞానం ఏంటిదో విషయం తెలవాలి కదా. మరి ఆ జ్ఞానం మనకు ఎట్లా తెలవాలి? గీత, భగవద్గీత అందుకోసం మనకిచ్చారు. ఇంతకుముందు గురువు గారు ఒక శ్లోకాన్ని వాడిరు, కర్మణ్యేవాధికారస్య. నిజంగా గురూజీ మిమ్మల్ని చూస్తుంటే కేవలం భగవద్గీతని అంటే చాలా మంది ఉంటారండి, భగవద్గీతని చెప్తా ఉంటారు. చెప్పడం వేరు, పాటించడం వేరు. ధర్మం బాగుండాలి అని మనం కోరుకోవడం వేరు, ధర్మాన్ని పాటించడం వేరు. ఎప్పుడైతే మనం ధర్మాన్ని పాటిస్తామో ఆటోమేటిక్గా అది బాగుంటుంది. అది బాగుండదు కాదు, మనల్ని బాగుంచుతుంది. వారు దాదాపుగా 9 సంవత్సరాలు ఒక ఆల్బమ్ మీద, సింప్లిఫై చేసి చెప్తున్న ఒక ఆల్బమ్ మీద 9 ఏళ్ళు తన జీవితాన్ని, కాలాన్ని ఒక సినిమాలో చాలా అద్భుతంగా రాణిస్తున్నటువంటి వ్యక్తి అవన్నీ వదిలేసి గీత గురించి పెట్టిండు అంటే ఏమొస్తుందని